హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాటిన్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, ఈ ట్రాఫిక్, హుస్సేన్ సాగరు అంతా బాగా క్లియర్గా కనబడుతుంది కదా. ఇది వచ్చేసి ఎన్టీఆర్ ఘాటిన్ అంటే లోపల పార్క్ ఉంది. ఆ పార్కులోకి చూపిస్తాను. ఇంక పదండి లోపలికి వెళ్దాం. చూశారు కదా, ఇది లోపల ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేది ఇవన్నీ ఫస్ట్ ఎంట్రన్స్. దీంట్లో నుంచి లోపలికి వెళ్తే పార్కు. సాయంత్రం అయితే అబ్బో ఏం జనం వస్తారండి. ఇది టికెట్ కౌంటర్ అన్నమాట. ఇది బాయ్ చెబుతుంది యూట్యూబర్. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. ఇదిగోండి టికెట్ ఇక్కడ ఇచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. టికెట్ వచ్చేసి 40 రూపాయలండి లోపలికి. పిల్లలకి అయితే 20 రూపాయలు. జలపాతం అన్నమాట. జల పారే సలవేర్. చూసారా అంత విశాలంగా ఉందో మొత్తం. సాయంత్రం అయితే అసలు ఖాళీ ఉండదండి. ఇది మొత్తం ప్లేస్ అంతా ఖాళీ ఉండదు. పూలు ఎంత బాగుందో చూసారా పూలు. ఈ లోపల వచ్చేసి ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. పార్కు చుట్టూ తిప్పి చూపిస్తారనమాట. లైట్లు ఏం లేవు, అందుకని చీకటిగా ఉంది. ట్రైన్ అయితే అక్కడ ఆగి ఉంది. జనం ఎక్కిందాక. జనం ఎక్కిన తర్వాత పార్కు చుట్టూ తిప్పుకోవాలని వస్తారు. అంబేద్కర్ గారి విగ్రహం అండి అది. చాలా పెద్ద విగ్రహం. ఇది వచ్చేసి ట్రైన్. చూడండి లోపల ఎన్ని అందాలు ఉన్నాయో. చూసారా ఎన్ని రంగులు ఉన్నాయో పూలు, కలర్స్, రకరకాల పూలు ఉన్నాయి అన్ని. చూడండి ఎంత బాగుండయో. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి.
చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ రెడ్ పూలు అన్నమాట, అంతా ఎరుపు రంగులో. చూసారా ఎంత అందంగా ఉంది అక్కడ. బా ఎంత బాగుందండి. పొగ గమ్ముకున్నట్టు ఉంది కానీ వాటర్ లాగలేవు, అంత బాగుంది. అంతా కలర్ పూలు పెట్టేశారు. ఇంతకు ముందు అయితే అవి లేవు, ఇంత ముందు కూడా వచ్చాము. అన్ని చాలా కలర్స్ పెట్టారండి పూలు. అంతా మారిపోయింది, ఇంత ముందు లాగలేదు. గేమ్స్ కూడా ఉన్నాయి, పిల్లలు ఆడుకునేవి, అది కూడా చూపిస్తాను. ఆ కలర్ఫుల్ పూలు చూసేసరికి నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదండి, అక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ ఉన్నాయి కదా. చూడండి ఎంత అందం ఉందో, అందం అంతా ఏడే ఉన్నట్టుంది. కలర్స్ బా ఇదిగండి పిల్లలు ఆడుకునే గేమ్స్. బెలూన్, దాంట్లో పిల్లాడు ఉన్నాడు చూడండి. మామూలు చూస్తానికి వెళ్ళిన పిల్లాడే దాంట్లోకి దూరాడు. అదిగో లేచి పరిగెత్తున్నాడు. అదే 3 బెలూన్స్ ఉన్నాయి మొత్తం. ఇంకా అయితే గేమ్స్ దగ్గరికి ఎవరు రాలేదు జనాలు. నేను 4-5 వెళ్ళాను అక్కడికి. సాయంత్రం అయితే కానీ ఇంకా ఏది ఖాళీ ఉండదు. చిన్న పిల్లలు ఎక్కే గుర్రాలు. చూసారా చెట్లు వంకలు తిరిగి ఉన్నాయి. లోపలికి గనక ఒక్కసారి వెళ్ళామంటే ఇంకా ఏ ఆలోచనలు ఉండవంటే అంత హ్యాపీగా ఉండిద్ది లోపల. చూడండి ఇది ఎంత అందంగా ఉందో.
అది ఎదురుగా కనబడేది సచివాలయం అన్నమాట. హైదరాబాదు సచివాలయం. ఒక్కో చాట ఒక్కో డిజైన్ అన్నమాట. మీ యూట్యూబర్ ఆడే కూర్చొని ఉంది. ఆ పార్కు ఆనుకొనే సచివాలయం. ఇప్పుడు మన సైడ్ అయితే అక్కడో సాట ఇక్కడో సాట అట్ట పెట్టారు. అక్కడైతే అన్ని దాంట్లోనే. చూడండి బుట్టలు బుట్టల్లాగా. ఇది చూసారా, పైకి వెళ్ళి దాంట్లో కూర్చుంటే కిందకు వచ్చేస్తారు ఆ పైపులో నుంచి. దీంట్లో నుంచి వచ్చేస్తారు. అయితే ఇప్పుడు దాకా ఎవరు రాలేదు ఇంకా దాంట్లోకి. ఇంకా టైం ఉంది కదా, చీకటి పడితే కానీ ఇంకా ఖాళీ ఉండదు ఇక్కడ కూడా. ఈ పైపుల నుంచి వచ్చేస్తారు బయటికి. ఆ పైకి వెళ్ళి ఎక్కితే దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. అవి వచ్చేటప్పుడు కేకలు వేసుకుంటా పెద్ద పెద్దగా అరుస్తా బయటకు వచ్చేస్తారు. అలా వచ్చినప్పుడు భలే హ్యాపీగా ఉండిందండి చూసే వాళ్ళకి. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ బాక్స్లో పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అందాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్.